హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ట్రైపాడ్ పట్టుకుని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఏంటంటే మీషో నుంచి ఫస్ట్ టైం నేను మొక్కలు ఆర్డర్ చేశాను. మేబీ మీరెప్పుడైనా ఆర్డర్ చేశారా? కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇదైతే కామెంట్ చేయండి. మీరు మీషోలో ఎప్పుడైనా మొక్కలు ఆర్డర్ చేశారా? అండ్ అదర్ ఆన్‌లైన్‌లో ఎక్కడైనా కూడా యాప్స్‌లో మొక్కలు ఆర్డర్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. అయితే ఎలా వస్తాయి ఏంటి అన్నది నాకు ఐడియా లేదు అసల. జీరో నాలెడ్జ్‌తో ఆర్డర్ చేశాను. రివ్యూస్ చూసాను. కొన్నొచ్చేసి బానే ఫ్రెష్‌గా మొక్కలొచ్చాయి. కొన్నొచ్చేసి వాడిపోయి ఆకులు రాలిపోయినట్టు ఉన్నాయన్నమాట. అయితే నేను బుక్ చేసి 7 డేస్ అయిపోయింది. 7 డేస్ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా? ఈ మొక్కే అనమాట. గులాబీ మొక్క. అండ్ ఇంకొకటొచ్చేసి మల్లి మొక్కలాగా అనిపించింది. మరి అదేంటో నాకు ఐడియా లేదు. నేను పిక్స్ సైడ్ యాడ్ చేస్తాను. అది చూడండి. ఇక్కడొచ్చేసి ఇంక నేను మొక్కలు నాటడం అయితే స్టార్ట్ చేశాననమాట. అదే నాకు ఐడియా లేదు ఎలా వస్తుందో రివ్యూస్ చూసి సరే పెట్టేశాను. ఎంత గులాబీ మొక్కొచ్చేసి 96 రూపీస్ ఎంతో పడింది. అండ్ వైట్ ఫ్లవర్స్‌తో దేవుడి దగ్గర పెట్టేది బాగా ఎక్కువ పువ్వుల కింద కనిపించిందని చెప్పి మన అట్రాక్టివ్ అయిపోయాననమాట. నా కళ్ళు దాని మీదకి వెంటనే వెళ్ళిపోయి 86 రూపీస్ పడింది. సరే అని చెప్పి వెంటనే అది కూడా ఆర్డర్ పెట్టేసాను. 2 మొక్కలైతే ఆర్డర్ పెట్టాను. నాకు 2 బానే వచ్చాయండి. 7 డేస్ పట్టింది నాకు రావడానికి. నేను ఇదేంటి ఇన్ని డేస్ పట్టింది బానే ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. అయితే నేను అక్కడ మీకు ఓపెన్ చేసి పైన ఇలా చూపిద్దామనేటప్పటికి పొట్టు రాలిపోతుంది. అదేం పొట్టు అంటే నోకు పొట్టు అంటే ఇది బియ్యం బియ్యం దాన్ని ఏదో అంటారు. బియ్యంది వచ్చే సంథింగ్ దాని పేరు గుర్తుకు రావట్లేదండి నాకు. అదే వడ్లుంటాయి చూసారా? వడ్లులో నుంచి వచ్చే నూకుంటుంది చూసారా? పట్టు. ఆ పట్టు పెట్టి అండ్ దాంట్లో కొంచెం మట్టి టైప్‌లో ఏదో పెట్టి పెట్టారనమాట. కవర్‌లో అదే మనకి బ్లాక్ కవర్‌లో ఏదైతే వస్తుందో దాంట్లోంచి మళ్ళీ ఒక వైట్ కలరు కవర్ అనేది చుట్టేసారనమాట. సరే యాక్చువల్‌గా ఏంటంటే, నేను నార్మల్‌గా ఇది చూపిద్దాము, మొక్కని చూపిద్దామని సరే పెట్టాను. ఇంక సరే నాకు వెంటనే అనిపించింది ఏంటంటే, ఈ బాస్కెట్స్ ఉన్నాయి చూసారా? గ్రీన్ కలర్ అవి కూడా నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. నార్మల్‌గా ఏంటంటే, నేను కుండీస్ అవి గట్టా ఆన్‌లైన్‌లో ఎప్పుడు బుక్ చేయలేదులెండి. డీమార్ట్‌లో అలా బయట తీసుకున్నాను. సరే ఇవి కూడా బానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇవి కూడా ఆర్డర్ పెట్టాననమాట. ఇవి కూడా ఎంత పడిందండి నాకు జస్ట్ 110 3 పీసెస్ వచ్చేసి 110 రూపీస్ అలా పడింది. అవైతే బానే ఉన్నాయి. హోల్స్ అవి పెట్టయితే ఇవ్వలేదు. నేనే హోల్స్ అవి పెట్టేసాను. బానే అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటేంటంటే, ఈ 2 మొక్కలు గూడా అదే నూక టైప్‌లో చెప్పాను గదా మీకు వడ్లు నూకుని చూసారా? అది పెట్టి వచ్చింది. బానే అనిపించిందనమాట. నాకు అనిపించి సరే తీసి నాటేసాను. చూడాలి ఇప్పుడు అవి ఎలా వస్తుంది? గ్రోత్ ఉంటుందా? ఉండదా? అసలు నాకేం అర్థం కావట్లేదు. కింద నాకు ఏరులాగానైతే ఏమీ కనిపించలేదండి. అంటే నేను చూద్దామన్న మట్టనుకోండి ఓకే చూడొచ్చు. అదేమో మట్టి కాదు. నార్మల్‌గా వడ్లు కదా చెప్పాను గదా! అది. దానికి నాకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి? ఎందుకులే పాడు చేసినట్టు ఉంటుందని చెప్పి ఇంక నేను ఓపెన్ చేసి నాటేసాను. చూడాలి ఒక 1 వీక్ టు 10 డేస్‌లో వాటి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడొచ్చేసి నేను బంతి పువ్వులు మా హస్బెండ్ ఎక్కడి నుంచి నారు తీసుకొస్తే అది. ఇవి గులాబీ పూలు అదే గులాబీ మొక్క అవంతా కూడా నేను నర్సరీలో తీసుకున్నాను. అవి ఫుల్లుగా పూత ఏదో వచ్చింది. కానీ ఎందుకో దానికి తెగులు లాంటిదేదో వచ్చింది. సంథింగ్ తెగులేదో వచ్చింది. దానికి మందు కొట్టమంటున్నాను. అది కొట్టాలి. ఫుల్లుగా మొగ్గలైతే వచ్చాయండి. కానీ ఆ పురుగు ఏదో తెగులు టైప్ వచ్చి తినేస్తుందనమాట. దానికొకటి చూడాలి. ఇదొచ్చేసి ఏమంటారు మందార మొక్క బావుంటుంది. ఆ ఫ్లవర్ గూడా బావుంటుంది. అది ఫోటో ఎక్కడో తీసాను. నాకు భలే ఉంటుంది. ఇది రోజు ఫుల్లుగా మొగ్గలైతే వచ్చాయి చూడాలి. మీరెప్పుడైనా ఆర్డర్ చేస్తే కామెంట్ చేయండి. ఓకేనా?